to earn 50,000 rupees per month, and not only that, how to get a lifetime car fund of maximum 1 lakh. So directors, senior directors, it is the right time to know ఎలా మనం ఈ ప్లాన్తో వర్క్ చేసి మనం నెలకి 50,000 స్థాయికి అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళాలి. అట్లనే కార్ ఫండ్ కూడా 10,000, 20,000, 30,000 ఎట్లా తీసుకోవాలి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అంతకు ముందు ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేశాము. దాంట్లో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా డైరెక్టర్ కావాలి, ఏ విధంగా సీనియర్ డైరెక్టర్ కావాలి, ఒక సీనియర్ డైరెక్టర్గా 20,000 రూపీస్ ఎట్లా తీసుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ అవసరం, అది మీకు నేను వివరించడం జరిగింది. మీ సునీత అండ్ గంగాధర్, బ్రౌన్ డైమండ్ డైరెక్టర్. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ పాయింట్ ఏమిటంటే, ముందుగా మనం మోదీ కేర్లో ఒక సీనియర్ డైరెక్టర్గా మనం రీచ్ కావాలి. సీనియర్ డైరెక్టర్గా రీచ్ కావడమే కాకుండా మన అండర్లో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ని సీనియర్ డైరెక్టర్గా ఎంకరేజ్ చేసి ఒక 20,000 రేంజ్కి వచ్చే లాంటి స్ట్రక్చర్ మీరు అరేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు సీనియర్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇంకా అబవ్ అంతా కూడా 20,000 ఎర్న్ చేస్తున్నారు. కానీ ఈ సెషన్లో మీరందరూ కూడా ఒక సీనియర్ డైరెక్టర్ అయ్యాం, మన కింద ఒక సీనియర్ డైరెక్టర్ ఉన్నారు, మన స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటే 20,000 వస్తుంది అనేది మీరు అనుకోండి. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. ఒక సీనియర్ డైరెక్టర్గా మీకు 6 టీమ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. మనం మోడీ కేర్ యొక్క సిస్టమ్ ప్రకారం జాయిన్ అయినప్పుడే మనకి 6 లెగ్స్ ఉండాలా, కాలక్రమంలో అవి 6 టీమ్స్గా మారాలి అనేది మనకు తెలిసిన విషయమే. ఒక సీనియర్ డైరెక్టర్గా మీకు 6 టీమ్స్ ఉన్నప్పుడు అందులో ఒక టీము ఆటోమేటిక్గా మీ అండర్లో డైరెక్టర్ అవ్వచ్చు, లేదా మీ ప్రమేయంతో, మీ అప్లైన్ యొక్క సహాయంతో మీ అండర్లో ఒక డైరెక్టర్ అవుతారు. దిస్ ఈస్ ద రైట్ స్ట్రక్చర్ ఫర్ సీనియర్ డైరెక్టర్ టు గెట్ 20,000 రూపీస్. సో చూడండి, ABCDEF 6 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సీరియస్ పర్సన్స్ అందరూ కూడా, డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్ అందరూ కూడా మీ టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉందో మీరు చూసుకుని ఈ టీమ్ స్ట్రక్చర్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. సో ఇలాంటి పొజిషన్లో మీకు 4 రకాల ఇన్కమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. అవి ఎలాగొస్తాయి ఏమిటనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. అది మీ PGBV అంటే మీ సీనియర్ డైరెక్టర్ కాకుండా, అంటే మీ కింద ఉన్నటువంటి డైరెక్టర్ కానీ సీనియర్ డైరెక్టర్ కానీ అతని వాల్యూమ్స్ కాకుండా ఉండేటువంటి వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యావరేజ్ చూపించాను నేను 10% అని. అది మీ యొక్క BCDE ఆ టీమ్స్ 13%లో ఉంటే మీకు 9% వస్తుంది వాళ్ళ మీద. 10%లో ఉంటే గ్యాప్ బోనస్ లేదా పర్ఫార్మెన్స్ బోనస్ 12% వస్తుంది. 7%లో ఉన్న టీం మీద 15% వస్తుంది. నేను యావరేజ్ 10% పెట్టడం జరిగింది. అంటే 50,000 PGV మీద మీకు 5,000 రూపాయల అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అలాగే డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఆధారంగా వస్తుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఒక్కొక్క డైరెక్టర్ పాయింట్ వాల్యూ 70 పైస్ తీసుకుంటే, మొదటగా డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీ PGBV పైన 6% డైరెక్టర్ బోనస్ పాయింట్స్ 3,000, మరి మీ స్ట్రాంగ్ లెగ్ అయినటువంటి ఏ యొక్క PGBV మీద 5% 50,000కి, అతని PGBV 50,000కి 2,500. మరి ఏ అండర్లో ఉన్నటువంటి A1 డైరెక్టర్ పైన ఆయన PGBV 50,000కి 4%, 2,000 డైరెక్టర్ బోనస్ పాయింట్స్, టోటల్గా 7,500 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. 70 పైసలు చొప్పున క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5,000
రూ. 250 వస్తాయి. డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఆధారంగా మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఇంటూ 18 పైసే రూ. 350 మీకు ట్రావెల్ ఫండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో హియర్ టు గెట్ 20,000 ఎనీ సీనియర్ డైరెక్టర్ షుడ్ గెట్ లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ ఎల్పిబి. ఇది చాలా లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ బోనస్ కోసం ఊళ్ళూరుతారన్నమాట. టోటల్ ఇన్కమ్ అంతా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. చూడండి, లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ కి మీరు ఎలిజిబిలిటీ అయ్యారు, ఎందుకంటే మీ అండర్ లో ఒక సీనియర్ డైరెక్టర్ ఉన్నారు. దాంతోపాటు ఆ సీనియర్ డైరెక్టర్ యొక్క గ్రూప్ బీవీ 1,00,000 బీవీ ఉంది. అందువల్ల మీకు ఆయన పర్సనల్ బీవీ 50,000 మీద 5% లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ పాయింట్స్ వచ్చినాయి. మీ పీజీబీవీ మీద 5% 2,500 పాయింట్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ మీ అప్లైన్ కూడా అదే పొజిషన్లో ఉంటాడు కాబట్టి ఆయనకి ఎల్పిబి వెళ్ళాలి. అందుకని కంపెనీ ఏం చేసిందంటే మీ పాయింట్స్ ఇవ్వకుండా ఆయనకి గ్యారంటీ 4,860 పాయింట్స్ ఉంటే బాగుంటుందని కంపెనీ ప్లాన్ అప్పుడు డిజైన్ చేసుకుంది. అది మీకు కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో కంపెనీ 4,860 పాయింట్స్ యాడ్ చేస్తుంది. అదే పాయింట్స్ అప్లైన్కి మీ అప్లైన్కి పాస్ ఆన్ చేస్తుంది, మీ పాయింట్స్ కాదు. కాబట్టి టోటల్ పాయింట్స్ వచ్చేసి మీకు ఎల్పిబి పాయింట్స్ టోటల్ పాయింట్స్ 5,000 ఉన్నాయి. నేను ఇక్కడ ₹2.25 ఎల్పిబి పాయింట్ వాల్యూ, బట్ ₹2 చూపించాను. 10,000 అనుకుంటే మీ లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనసే 10,000 వస్తున్నాం. సో అదర్ బోనసెస్ 3 బోనసెస్ 11,000 ఆర్డ్ వస్తున్నాయి. టోటల్ కలిపితే 21,600 ఈజ్ యువర్ ఇన్కమ్ యాజ్ అ సీనియర్ డైరెక్టర్ if you have a senior director leg with 1 lakh GBV. Friends, so this is the basic structure. అయితే మరి మనం 50,000 తీసుకోవాలంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావాలి. సీనియర్ డైరెక్టర్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి వెళ్ళే క్రమంలో మధ్యలో ఒకటి ఉందన్నమాట, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఇద్దరు డైరెక్టర్స్ మీ అండర్లో క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఇద్దరు ఉంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అవుతారు, మీరు అవుతారు. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయిలో ఇన్కమ్ ఎలా ఉంటుంది అది నేను ఇక్కడ సమయాభావం వల్ల మీకు వివరించట్లేదు. మీరు ఈడీగా ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండాలనేది నాకు కాల్ చేయొచ్చు, లేదా మీ అప్లయన్స్ ప్లాటినం డైరెక్టర్స్ని అడగొచ్చు, రెసిడెన్షియల్ డైరెక్టర్స్ని కూడా మీరు అడగొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒక ఎస్ఈడిగా మీరు అచీవ్ అయినటువంటి మంత్ ఏదైతే ఉందో ఒక ఎస్డి నుంచి, ఎస్డి అంటే సీనియర్ డైరెక్టర్ నుంచి మీరు ఎస్ఈడిగా రావడానికి 3 months 4 months అది ఐడియల్ టైము. సో ఈ టైంలో మీరు 3 క్వాలిఫైడ్ డైరెక్టర్ లెగ్స్ చేసుకుంటారు, మీరు ఎస్ఈడి అవుతారు. మీ సైడ్ వాల్యూము అదర్ 3 లెగ్స్ నుంచి మీకు 20,000 ప్లస్ ఉంటుంది. కానీ ఐడియల్ స్ట్రక్చర్ ఎస్ఈడికి ఏమిటంటే మీరు ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్గా ఉన్నప్పుడే ఫస్ట్ లెగ్లో ఒక సీనియర్ డైరెక్టర్ లెగ్ ఉంది. ఇప్పుడు మీరు ఎస్ఈడి అయ్యేసరికి ఇంకొక సీనియర్ డైరెక్టర్ లెగ్ ఉండాలి ఫ్రెండ్స్. సో 2 ఎల్పిబి లెగ్స్ ఉండాలా. ఫస్ట్ లెగ్లో ఎస్డి కింద మళ్ళీ ఎస్డి, ఆ ఎస్డి కింద కూడా ఒక డైరెక్టర్. ఆ రకంగా మీరు ఆ లెగ్లో 1,40,000 జీబీవి లెగ్ ఒకటి. సో సీనియర్ డైరెక్టర్ సెకండ్ లెగ్ 1 lakh జీబీవి లెగ్ మరొకటి. సో థర్డ్ లెగ్ వచ్చేసి డైరెక్టర్ లెగ్లో 50,000 పీజీబీవి ఉండి మీ అదర్ 3 legs ఈ స్టేజ్లో మీరు న్యూ రిక్రూట్స్ కూడా చేసుకుంటే మీ పీజీబీవి 40,000 గ్యారంటీగా ఉంటుంది. ఈ 3 legs మీదే కాకుండా అదర్ 2 legs కూడా మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుని 40,000 పీజీబీవి మీకు ఉన్నట్లయితే దిస్ ఇస్ ద ఐడియల్ ఎస్ఈడి స్ట్రక్చర్ ఇన్ ద ఫస్ట్ మంత్. మొదటి నెలలో ఎవరైతే ఈ రకమైన ఎస్ఈడి స్ట్రక్చర్ కలిగి ఉంటారో వాళ్ళకి 30,000 to 40,000 ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ ఎస్ఈడి క్వాలిఫైడ్ పొజిషన్ మీరు నెక్స్ట్ 2 months కూడా మెయింటైన్ చేయాలా అంటే మీరు 3 months ఈ ప్యాట్ ఎస్ఈడి మెయింటైన్ చేయాలా. మెయింటైన్ ప్యాట్ ఎస్ఈడి ఫర్ 3 months టు గెట్ ఇన్ టు లైఫ్ టైమ్ కార్ ఫండ్ ఫ్రెండ్స్. ఇది 3 months మీరు ఎస్ఈడి మెయింటైన్ చేశారు, 4th month నుంచి మీకు కార్ ఫండ్ వస్తుంది ఫ్రెండ్స్.
కార్ ఫండ్ ఎలా వస్తుందంటే మీ టోటల్ డైరెక్టర్ బోనస్ పాయింట్స్ మల్టిప్లైడ్ బై 50 పైస్ 45 to 55 మధ్యలో ఉంటుంది కార్ ఫండ్ పాయింట్ వాల్యూ. కాబట్టి 50 పైస్ అనుకోవచ్చు. సో మీకు ఒక కార్ ఫండ్ ఇన్కమ్ అనేది మీకు లైఫ్ టైం వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎస్సిడి అయినటువంటి 4వ నెలల్లో మీ ఇన్కమ్ 50,000 అంతకంటే ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. డియర్ డైరెక్టర్స్ అండ్ సీనియర్ డైరెక్టర్స్, మీరు 50,000 తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎస్సిడి కావాల్సిందే. ఎస్సిడి 3 months మెయింటైన్ చేసి కార్ ఫండ్లో ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మీకు 5 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఈ 5 రకాల ఇన్కమ్స్ కలుపుకున్నప్పుడు 50,000, 60,000, 70,000 ఈవెన్ ఎస్సిడిగా కూడా 1 lakh కూడా తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం ఒక ఆదర్శవంతమైన ఎస్సిడి స్ట్రక్చర్ కార్ ఫండ్కి వచ్చినప్పుడు 4th మంత్ ఎస్సిడి అన్నమాట. సో ఈ 4th మంత్ ఎస్సిడికి వచ్చినప్పుడు మీరు అంతకుముందు ఎస్సిడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్కి కొంత యాడ్ చేశారు మీరు. అంటే ఫస్ట్ లెగ్లో మీరు 2 ఎస్డీలు బదులుగా ఇంకొక ఎస్డి అంటే 3rd జనరేషన్లో ఒక ఎస్డి వచ్చారు. మీరు ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 60,000 రావడానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మీ స్ట్రక్చర్ ఈ రకంగా ఉండాలి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఫస్ట్ లెగ్గలో ఫస్ట్ జనరేషన్ ఎస్డి పీజీబీవి 40,000, సెకండ్ జనరేషన్ ఎస్డి పీజీబీవి 40,000, 3rd జనరేషన్ పీజీబీవి 50,000. ఆయన కూడా సీనియర్ డైరెక్టర్. మరి సీనియర్ డైరెక్టర్ అంటే మినిమం ఒక డైరెక్టర్ ఉండాలి కాబట్టి 50,000 పీజీబీవితో ఒక డైరెక్టర్ ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ లెగ్, స్ట్రాంగెస్ట్ లెగ్ ఫ్రెండ్స్. చాలా మందికి అంటే 2 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైన స్ట్రక్చర్ వచ్చింది. కానీ సెకండ్ లెగ్ వచ్చేసరికి అది డైరెక్టర్గా ఉంటే మీ ఇన్కమ్ మనం అనుకున్నట్టు 50,000 రాదు. సో సెకండ్ లెగ్ సీనియర్ డైరెక్టర్గా ఉండాలి. ఆ సీనియర్ డైరెక్టర్కి ఇంకొక సీనియర్ డైరెక్టర్ లెగ్ ఉండాలి. అంటే సెకండ్ లెగ్లో 1,40,000 జీబీవి ఆ టోటల్ లెగ్లో. ఆ ఎస్డి కింద ఎవరైతే ఎస్డి ఉన్నారో ఆయన పీజీబీవి 50,000, ఎస్డి కింద ఉన్నటువంటి డైరెక్టర్ వచ్చేసి 50,000 పీజీబీవి. టోటల్ సెకండ్ లెగ్లో 1,40,000 గ్రూప్ బీవి ఉంది. దట్ ఈస్ ద సెకండ్ ఎల్పిబి సీనియర్ డైరెక్టర్ లెగ్ ఆర్ అబోవ్. కొంతమందికి సెకండ్ లెగ్ ఈడీ కూడా అయిపోతుంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఫస్ట్ లెగ్ వచ్చేసి ఎస్సిడి కూడా అయిపోతుంది. సరే, ఏదైనా కూడా నేను ఒక సింగిల్ డెప్త్ తీసుకొని మీకు ఈజీగా ఉండడం కోసం దీన్ని చూపడం జరిగింది. 3rd లెగ్ వచ్చేసి డైరెక్టర్ లెగ్ 50,000 పీజీబీవి. సో మీకు అదర్ 3 లెగ్స్ నాన్ డైరెక్టర్ లెగ్స్, ఒక లెగ్ 19% ఉండొచ్చు, ఒక లెగ్ 16% ఉండొచ్చు, ఒక లెగ్ 13% ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో మీరు ఈ 6 లెగ్స్ కాదు, ఇంకొక 3 to 4 లెగ్స్ ఉండాలి. సో కార్ ఫండ్ తీసుకునేటప్పటికి మినిమం 10 లెగ్స్ ఉంటే మీ ఈ పీజీబీవి అనేది, ఎందుకంటే మీకు ఈ 3 లెగ్స్ మొదటి నుంచి ఉన్నటువంటి 3 లెగ్స్, 6 లెగ్స్ కూడా మొదటి నుంచి ఉన్నాయి. ఈ 6 లెగ్స్లో లాస్ట్లో ఉన్న 3 లెగ్స్ అవి మేబీ డైరెక్టర్కి దగ్గరగా వచ్చేస్తాయి. డైరెక్టర్ అయితే మిగతా 2 లెగ్స్ వాల్యూమ్స్ మాత్రమే మీకు పీజీబీవి అవుతుంది. కాబట్టి పీజీబీవి తగ్గుతుంది. కాబట్టి మీరు సీనియర్ డైరెక్టర్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండగానే ప్రతి నెల ఒక 2 న్యూ జాయినీస్ చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఎస్సిడిగా మంచి స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఆ నెల నుంచి అయినా నెలకు ఒక్కరిని జాయిన్ చేసుకున్నా కూడా మీరు ఈ 4th మంత్ ఎస్సిడి స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఇంకొక 2-3 లెగ్స్ ఉంటాయి. అవి ఎంత 7%, 10%లో ఉండొచ్చు. ఆ వాల్యూమ్స్ ప్లస్ మొదటి నుంచి ఉన్నటువంటి ఈ 6 లెగ్గుల్లో ఉండే ఈ 3 లెగ్గులలో వాల్యూమ్స్ టోటల్ మీకు 40,000 పీజీబీవి ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకని మన డ్రీము 50,000 ప్లస్ ఎర్న్ చేయాలి. సో మనం దీనికి అంటే ఈ స్ట్రక్చర్ రావడానికి ఒక సీనియర్ డైరెక్టర్గా 6 months, 7 months, ఈవెన్ 9 months తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే
మీరు 20 నుంచి 60కి వచ్చారంటే 60 నుంచి 1,20,000 వెళ్ళడము చాలా సులభం అన్నమాట. అది నెక్స్ట్ సెషన్‌లో హౌ టు టేక్ 1,00,000 ప్లస్ ఈవెన్ 1,20,000 అండ్ అబోవ్ ఎలా తీసుకోవాలనేది మనం తర్వాత చూద్దాం. సో, ఇప్పుడు మనం ఎస్‌సిడి ఐడియల్ స్ట్రక్చర్ మనకొచ్చేసింది. సో, 2 ఎస్‌డి లెగ్స్ ఉన్నాయి. మళ్ళా వాళ్ళ కింద కూడా ఎస్‌డిలున్నారు. సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒక థర్డ్ లెగ్ వచ్చేసి డైరెక్టర్ లెగ్ ఉంది. మరి మిగతా పీజీబీవీ 40,000 ఉన్నాయి. ఇలాంటి స్థాయిలో మన ఇన్‌కమ్ ఎంతుంటుంది? ఫ్రెండ్స్ మీరు గమనించారా? టోటల్ గ్రూప్ బీవీ 4,10,000 ఈ పొజిషన్‌లో 4,10,000తోనే మనం 60,000 ఎర్న్ చేస్తున్నాం అన్నమాట. ఇది రియల్‌గా మోదీ కేర్ సిస్టమ్‌ని అర్థం చేసుకొని, ఈ టెక్నికాలిటీస్ అర్థం చేసుకొని, బాగా వర్క్ చేసే వాళ్ళకి కేవలం 4,00,000తోనే 60,000 తీసుకోవచ్చన్నమాట. చాలామంది 10,00,000 బీవీ ఉన్నా కూడా 40,000, 35,000 మాత్రమే తీసుకుంటున్నారు. బికాస్ దే డోంట్ హావ్ రైట్ స్ట్రక్చర్. మంచి పొజిషన్‌లో కూడా ఉండొచ్చు. ఇంకా పెద్ద పొజిషన్‌లో ఉండొచ్చు. ప్లాటినంలో ఉండొచ్చు. ప్రెసిడెన్షియల్‌లో ఉండొచ్చు. కానీ ప్యాట్, ప్యాట్ అంటే పెయిడ్ యాజ్ టైటిల్. క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ టైటిల్ వచ్చి ఎస్‌సిడిగా ఉంటూ 3 మంత్స్ మెయింటైన్ చేసుకొని, ఫోర్త్ మంత్‌లో ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనకి 50,000, 60,000 ఇంకా ఎక్కువ ఎలాగొస్తుందో ఇప్పుడు చూద్దాం మనం. మనకు తెలుసు ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి నాన్ డైరెక్టర్ లెగ్స్ లేదా 19% అండ్ బిలోలో ఉన్నటువంటి టీమ్స్ మీద వచ్చేటువంటి ఇన్‌కమ్, పర్ఫార్మెన్స్ బోనస్, దాన్ని అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. దాన్ని డిఫరెన్షియల్ ఇన్‌కమ్ లేదా గ్యాప్ ఇన్‌కమ్ అంటాం. ఇది ఎలా వస్తుందంటే మొదటగా మీ పీబీవీ, మీ పర్సనల్ బీవీ 2,000 ఉంది ఇక్కడ. దానికి స్ట్రెయిట్ అవే 22% అంటే ₹440 వస్తాయి. మరి 40,000 పీజీబీవీ మెయింటైన్ చేసాం మనం. బికాజ్ యూ ఆర్ ఏ సూపర్ ఎస్‌సిడి అండ్ కార్ ఫండ్ అచీవర్. ఫోర్త్ మంత్‌లో మీరు కార్ ఫండ్ తీసుకుంటారు కాబట్టి. సో, మీరు మీ పీజీబీవీ 40,000 మీద 6% డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వస్తాయి. 2,400 డైరెక్టర్ బోనస్ పాయింట్స్. మీ ఫస్ట్ జనరేషన్ పైన, ఫస్ట్ జనరేషన్ అంటే ఏ, బి, సి ఈ ముగ్గురు కూడా మీకు ఫస్ట్ జనరేషను. వాళ్ళ పీజీబీవీ మొత్తం 1,30,000 ఉన్నాయి. సో, దాని మీద 5% డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వస్తాయి. అంటే 6,500 డైరెక్టర్ బోనస్ పాయింట్స్. మరి సెకండ్ జనరేషన్ అంటే మీ మొదటి 2 లెగ్గుల్లో రెండో వాళ్ళొచ్చేసి వాళ్ళు కూడా ఎస్‌డిలే. అయితే వాళ్ళ పీజీబీవీ ఇద్దరియి కలిపినప్పుడు మీకు 90,000 అయింది. 90,000 మీద 4% డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వస్తాయి. అది 3,600 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ అయినియి. థర్డ్ జనరేషన్‌లో మీరు పీజీబీవీ ఇద్దరి యొక్క పీజీబీవీ 50,000 తర్వాత నెక్స్ట్ లెగ్‌లో 50,000 లక్షకి 3% అంటే మీకు 3,000 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వచ్చినియి. ఫోర్త్ జనరేషను ఒకటే లెగ్‌లో అంటే మెయిన్ లెగ్‌లో లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైరెక్టర్ వాళ్ళకి 50,000 పీజీబీవీ ఉంది. ఆ పీజీబీవీకి ఫ్రెండ్స్ 2% మాత్రమే డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో, యాజ్ ఎస్‌సిడి 4 జనరేషన్స్ నుంచి మీకు డైరెక్టర్ బోనస్ పాయింట్స్ కాలిక్యులేట్ చేసి, ఆ టోటల్ పాయింట్స్ ఎంతైతే వచ్చినాయో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో 16,500 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ 16,500 డైరెక్టర్ బోనస్ మల్టిప్లైడ్ బై 70 పైసే మీరు 11,550 రూపీస్ ఈజ్ యువర్ డైరెక్టర్ బోనస్ ఇన్ యువర్ కార్ ఫండ్ మంత్. ఫస్ట్ కార్ ఫండ్ మంత్‌లో మీకు ఈ రకంగా 11,550 డైరెక్టర్ బోనస్ వస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ ఇన్‌కమ్ వచ్చేసి యాక్చువల్‌గా లీడర్‌షిప్ ప్రొడక్టివిటీ బోనస్. కానీ మీకు అండర్‌స్టాండింగ్ ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను డైరెక్టర్ బోనస్ పాయింట్స్ మీద ఆధారపడి వచ్చేటువంటి ఇన్‌కమ్స్ అన్నీ ఈ 3 ఇన్‌కమ్స్‌ని నేను వన్ బై వన్ చూపించడం జరిగింది. సో, ట్రావెల్ ఫండ్ ఎలా వస్తుందంటే 16,500 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ మల్టిప్లైడ్ బై 18 పైసే అది 2,970 రూపీస్ మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫండ్‌గా వస్తుంది. ఈ ట్రావెల్ ఫండ్ అనేది కంపెనీ యొక్క అకౌంట్‌లో ఉంటుంది.
మీరు ఇయర్లీ ఇచ్చేటువంటి ఫ్రీ ఫారిన్ ట్రిప్స్‌కి మీరు ఈ ఫండ్ యూజ్ చేసుకొని మీరు ఎళ్ళొచ్చు. ఈ ఫండ్ ఎక్కువుంటే మీరు స్పౌస్‌ని కూడా తీసుకెళ్ళొచ్చు. మీ వైఫ్‌ని గాని, మీ హస్బెండ్‌ని గాని తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఒక 2, 3 నెలలుగా మన కంపెనీ ఈ ట్రావెల్ ఫండ్ అనేది మనకు అకౌంట్‌కే వేసేస్తుంది. కొంత ఈ కరోనా లాక్‌డౌన్‌లో మనకి ఇన్‌కమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత గొప్ప కంపెనీ చూడండి. ట్రావెల్ ఫండ్ 30,000 కూడా ఏసేసింది. మాక్సిమం 30,000 దాకా ట్రావెల్ ఫండ్ మనం ఇప్పుడు ఈ లాక్‌డౌన్ కరోనా కాలంలో మన కంపెనీ ద్వారా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన అకౌంట్‌కి క్రెడిట్ చేసేయడం జరుగుతుంది. సో, బ్యూటిఫుల్ ఇన్‌కమ్, లైఫ్ స్టైల్ ఇన్‌కమ్ దట్ ఈస్ కార్ ఫండ్. సో, కార్ ఫండ్ మనకు ఎట్లా వస్తుంది? ఎస్‌సిడి 3 మంత్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఫోర్త్ మంత్‌లో టోటల్ డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో, ఆ టోటల్ డైరెక్టర్ పాయింట్స్ డైరెక్టర్ బోనస్ పాయింట్స్ 16,500 మల్టిప్లైడ్ బై 50 పైసే. సో, మీకు 8,250 రూపీస్. ఎగ్జాక్ట్‌లీ ఇది ఫస్ట్ మంత్ కార్ ఫండ్ మన టీమ్‌లో కొంతమందికి ఇలా వచ్చిందన్నమాట. మధుమతి మేడం గారు గాని, లేకపోతే మన రాంబాబు గారు గాని, ఇట్లాంటి వాళ్ళంతా గూడా ఈ ఫస్ట్ మంత్‌లోనే 8,250 వచ్చినియి. రామకృష్ణారావు గారు కూడా మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. జంగారెడ్డి కూడా. సో, ఎనీవే కార్ ఫండ్ ఈ విధంగా వస్తుంది. ఇది మీకు లైఫ్ టైమ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు తర్వాత ఎస్‌సిడి మెయింటైన్ చేయకపోయినా వస్తుంది. కానీ మనం ఎస్‌సిడి మెయింటైన్ చేస్తాం. ప్లాటినం ఎదుగుతాం. ఇంకా మిగతా టైటిల్స్ కూడా మనం ఖచ్చితంగా రీచ్ అవుతాం. మన టీమ్ అంతా కూడా నేషనల్ సక్సెస్ గ్లోబల్స్. మనం నంబర్ 1 ఇన్ ఇండియా. సురేఖ భార్గవ్‌జీ, తర్వాత ఫిలిప్ సార్ తర్వాత నేను, సునీత అండ్ గంగాధర్, తర్వాత మీరంతా మనం సక్సెస్‌ఫుల్‌గా మనం ముందుకెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, నౌ ది ఎక్సలెంట్ ఇన్‌కమ్ దట్ ఈస్ లీడర్‌షిప్, ప్రొడక్టివిటీ, బోనస్. ఫ్రెండ్స్, ఇవాళ 5,00,000, 10,00,000 తీసుకునేటువంటి వాళ్ళు 60-70% వాళ్ళ ఇన్‌కమ్‌లో, అంటే 2,00,000 తీసుకున్నటువంటి వాళ్ళలో రూ. 1,40,000 ఈ ఒక్క ఇన్‌కమ్ నుంచే వస్తాయి ఫ్రెండ్స్. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ దిస్ ఎల్‌పిబి, లీడర్‌షిప్ ప్రొడక్టివిటీ బోనస్. నౌ లీడర్‌షిప్ ప్రొడక్టివిటీ బోనస్ ఎలా వస్తుంది? మీరు మీ పీజీబీవీ ఎంతైతే ఉందో 40,000 మీ పీజీబీవీ మీద 5% ఎల్‌పిబి పాయింట్స్ కాలిక్యులేట్ చేస్తారు. అంటే 2,000 వచ్చినియి. మీ ఫస్ట్ జనరేషన్ ఎస్‌డీస్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇద్దరు హెచ్‌డి లెగ్స్ ఉన్నాయి మీకు. సీనియర్ డైరెక్టర్ లెగ్స్. అది ఎల్‌పిబి లెగ్స్. సో, వాళ్ళకి ఆ 2 లెగ్‌లు 1,00,000 అబోవ్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ పీజీబీవీలు ఇద్దరియి కలిపితే 80,000 ఉన్నాయి. సో, 5% అంటే 4,000 పాయింట్స్. మీ సెకండ్ జనరేషన్ ఎస్‌డీలు 90,000 పీజీబీవీ వాళ్ళిద్దరిది 5%. సో, టోటల్ 4,500 ఇవన్నీ ప్లస్ చేయాలా? అండ్ ఆల్సో కంపెనీ విల్ గివ్ యూ 2 లెగ్స్‌కి మీకు 9,720, అంటే ఈచ్ లెగ్‌కి 4,860 పాయింట్లు ఇస్తుంది. 2 లెగ్‌ల మీద 9,720 పాయింట్స్ కంపెనీ యాడ్ చేస్తుంది. కంపెనీ ఒక 4,860 పాయింట్స్ మాత్రమే అప్లైన్‌కి గ్యారంటీగా పాస్ ఆన్ చేస్తుంది పైకి. అంటే మీకు ఇంకొక 4,860 పాయింట్స్ కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. 2 ఎల్‌పి లెగ్స్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి కంపెనీయే మీకు ఒక 10,000 ఇన్‌కమ్ ఇచ్చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే రూ. 2.25 చొప్పున 4,860 పాయింట్స్ ఇంటూ రూ. 2.25 అంటే మీకు 10,000 రూపీస్ కంపెనీ యాడ్ చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఒక ఎస్‌డి లెవెల్‌లో 2 ఎల్‌పి లెగ్గులుండాలి. ప్లాటినం స్టేజ్‌కొచ్చిన తర్వాత 3 ఎల్‌పి లెగ్గులుండాలి. 4 ఎల్‌పి లెగ్గులుంటే అల్టిమేట్. సో, ఈ ఎగ్జాంపుల్‌లో మాత్రం మనకి టోటల్ ఎల్‌పిబి పాయింట్స్ వచ్చేసి 15,360. ఒక ఎల్‌పిబి పాయింట్ వాల్యూ రూ. 2.25 అనుకుంటే రూ. 34,560 ఫ్రెండ్స్. మీ టోటల్ ఇన్‌కమ్‌లో 55%, మోర్ థాన్ 50% ప్రస్తుతం ఎల్‌పి నుంచి మీకిక్కడ వచ్చింది ఈ ఎగ్జాంపుల్. అదే థర్డ్ లెగ్‌లో గూడా మీరు ఆ డైరెక్టర్ కింద ఇంకొక డైరెక్టర్ ఉంటే, ఆ లెగ్ 1,00,000 జీబీబీ ఉండి
ఉంటే అది ఎల్పీ లెగ్ గనక మీకు అయితే మీకు మినిమమ్ ఇంకొక 15,000 యాడ్ అవుతుంది. ఎందుకని? మీకు 4,860 పాయింట్లు కంపెనీ యాడ్ చేస్తుంది. ప్లస్ థర్డ్ ఎల్పీ లెగ్ మీద 50,000 40,000 ఉంటే వాటి మీద మళ్ళా 5% వస్తుంది. సో థర్డ్ లెగ్ కూడా మీకు యాడ్ అయితే ఇంకొక 15,000 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం 60,570 రూపీస్ ఈజ్ యువర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. 1 ఇయర్‌లోనే 60,000కి వచ్చినోళ్ళు ఉన్నారు. ₹1,00,000 వచ్చినోళ్ళు ఉన్నారు. 1 ఇయర్‌లోనే ₹1,00,000 వచ్చారంటే ఒక ప్లాటినం మెయింటైన్ చేస్తూ 3 ఎల్పీ లెగ్స్ ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 వస్తున్నారు. మనం ఎస్సిడి కార్ ఫండ్‌లో ఉంటూ 2 ఎల్పీ లెగ్‌లు మెయింటైన్ చేసుకుంటూ ₹60,000 మనం ఉండొచ్చు. సో ఇక్కడి నుంచి మీకు ఎలా ఉంటుందంటే 1,00,000 వచ్చిన తర్వాత 2,00,000 3,00,000 చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో డోంట్ సీ ది బిగినింగ్. ఈరోజు మీకు 10,000 రావచ్చు, 5,000 రావచ్చు డైరెక్టర్స్‌కి. సీనియర్ డైరెక్టర్స్‌కి 10,000 రావచ్చు. వాళ్ళ కింద ఇంకో సీనియర్ డైరెక్టరు 1,00,000 బీవీతో లేనప్పుడు డోంట్ వరీ. ఫోకస్ ఆన్ ఎల్పీ లెగ్ ఫస్ట్. ఒక ఎల్పీ లెగ్ మీరు ఉన్నట్లయితే 20,000 వస్తుందని చెప్పాను. 2 ఎల్పీ లెగ్‌లు ఉన్నట్లయితే 30,000 అండ్ అబోవ్ వస్తుందని చెప్పాను. అదే ఎస్సిడి అయ్యి 3 మంత్స్ మెయింటైన్ చేసుకుని 2 ఎల్పీ లెగ్‌లు ఉన్నా కూడా మీరు 50,000-60,000 అనేది వస్తుంది. మోదీ కేర్‌లో మీరు ఒక కంపెనీ పర్సన్‌గా అంటే ఒక ఎంప్లాయీగా మీరు మారిపోతారన్నమాట. ఎందుకంటే మీకు కంపెనీ ఇప్పుడంటే లాక్‌డౌన్, కరోనా ఇవన్నీ ఉన్నాయి. మామూలు రోజుల్లో అయితే మీకు కంపెనీ సెమినార్స్ ఇస్తుంది. మీకు 4 సెమినార్స్ ఇస్తుంది. ప్రతి సెమినార్‌కి ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ ఇస్తుంది. మీ ఓన్ కార్ తీసుకొని వెళ్ళినట్లయితే మీకు డీజిల్‌కి ఎంతైందో అంత ఇస్తుంది. భోజనానికి ₹500 ఇస్తుంది. అక్కడ మీటింగ్ హాలు ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా కంపెనీయే బేర్ చేస్తుంది. మీ బిజినెస్‌ని మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి కంపెనీ మీకు అలాంటి అడిషనల్ బెనిఫిట్స్ కలగజేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక సీనియర్ డైరెక్టర్‌గా మన అండర్‌లో ఇంకొక సీనియర్ డైరెక్టరు లెగ్‌ని డెవలప్ చేసుకొని 20,000 స్థాయికొచ్చి 20,000 స్థాయి నుంచి 60,000 స్థాయికి ఏ విధంగా రావాలి? ఏ స్ట్రక్చర్ ఉంటే మనం 60,000 సాధిస్తాము అనేది మనం చూసాము. వాస్తవానికి ఈ ట్రైనింగ్ 3 అవర్స్ ట్రైనింగ్ ఇది. 3 అవర్స్ ట్రైనింగ్‌లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బిజినెస్ ప్లాన్ చెప్తాము. డైరెక్టర్‌గా ఎలా రావాలని చెప్తాము. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్‌లో సీనియర్ డైరెక్టర్ వచ్చి 20,000 ఎలా తీసుకోవాలో చెప్తాము. దట్ ఈస్ 1 అవర్. నెక్స్ట్ టీ బ్రేక్ ఇచ్చి తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎలా రావాలి? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్‌కమ్స్ ఏ రకంగా ఉంటాయో చెప్తాము. తర్వాత ఎస్‌సిడిగా ఎలా రావాలి? ఎస్‌సిడి ఇన్‌కమ్ ఏ రకంగా ఉండాలో చెప్తాము. తర్వాత కార్ ఫండ్‌కి వచ్చినప్పుడు ఇన్‌కమ్ ఎలా ఉండాలో చెప్తాము. మరి ఒక 2-3 అవర్స్ ఉన్నటువంటి మన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్‌లో చేసాం కాబట్టి మీకు ఎటువంటి సందేహాలున్నా, ఏమున్నా మళ్ళా నాతో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ సపోర్ట్ కాంటాక్ట్ సునీత గంగాధర్ 9848152681. అంతేకాదు మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్ ఫండ్‌లో ఉంటుంటారు. ప్లాటినం డైరెక్టర్స్ ఉంటారు. రెసిడెన్షియల్ డైరెక్టర్స్ ఉంటారు. క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ చేసుకొని మీరు ఇంకా వివరాలన్నీ తెలుసుకోవచ్చు. సో ఈ డిస్కషన్‌లో ఈ ట్రైనింగ్‌లో కీ పాయింట్స్ ఏమిటి? కీ టేక్ అవేస్ చూద్దాం మనం. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు మొత్తం సారాంశం ఏమిటి? ఫస్ట్ థింగ్, బికమ్ సీనియర్ డైరెక్టర్ విత్ 1,00,000 జీబీవీ. బికమ్ సీనియర్ డైరెక్టర్ విత్ 1,00,000 జీబీవీ సీనియర్ డైరెక్టర్ లెగ్. ఫ్రెండ్స్, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, మీరు సీనియర్ డైరెక్టర్ కావాలా? అంటే మీకు తెలుసు మీ అండర్‌లో ఒక డైరెక్టర్ క్వాలిఫైడ్ లెగ్ ఉండాలా?
మీ సైడ్ వాల్యూమ్ 30,000 దాటి ఉండాలా. అప్పుడు మీరు సీనియర్ డైరెక్టరు. సో, ఇక్కడ సీనియర్ డైరెక్టర్ అవ్వడమే కాదు, మీ అండర్‌లో ఇంకొక సీనియర్ డైరెక్టర్ ఉండాలా. ఆ లెక్కలో 1,00,000 జీబీబీ ఉండాలన్నమాట. అప్పుడే మీరు 20,000కి వచ్చేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటంటే బికమ్ ఎస్‌సిడి విత్ రైట్ స్ట్రక్చర్. సో, ఎస్‌సిడి ఫస్ట్ మంత్ రైట్ స్ట్రక్చర్ చూసాం. 2 సీనియర్ డైరెక్టర్ లెగ్స్ అంటే ఎల్‌పిబి లెగ్స్ ఉన్నాయి. ఒక డైరెక్టర్ లెగ్ ఉంది. ఒక 40,000 టీజీబీవీ మీకు ఉంది. థర్డ్ పాయింట్ పీజీబీవీ షుడ్ బి మినిమమ్ 40,000 ఫ్రెండ్స్. మీరు సీనియర్ డైరెక్టర్ అయినా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినా, ఈవెన్ ఎస్‌సిడి అయినా, ప్లాటినం డైరెక్టర్ అయినా, మీ పీజీబీవీ పర్సనల్ గ్రూప్ బీవీ మాత్రం 40,000 మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీరు రూ. 1,00,000 ఇంకా ఎక్కువ తీసుకోగలుగుతారు. 50,000 అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు ఎస్‌సిడిగా. సో, ఫోర్త్ పాయింట్ మెయింటైన్ ప్యాట్ ఎస్‌సిడి ఫర్ 3 మంత్స్. ఈ పెయిడ్ యాజ్ టైటిల్ క్వాలిఫైడ్ ఎస్‌సిడి 3 నెలలు కంటిన్యూయస్‌గా మెయింటైన్ చేయండి. అప్పుడు మాత్రం మీరు కార్ ఫండ్‌లోకి వస్తారు. ఫ్రమ్ 4th మంత్ ఆన్వర్డ్స్. సో, మీరు వన్స్ కార్ ఫండ్‌కి వచ్చారంటే దట్ ఈస్ లైఫ్ టైమ్ అన్నమాట. సో, దేర్ ఈస్ నో మినిమమ్ బట్ మాక్సిమం ఈస్ 1,00,000 పర్ మంత్ మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఎవ్రీ 3 ఇయర్స్ కారు మీరు మార్చేయొచ్చు మోడీ కేర్‌లో న్యూ కార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 60,000 వచ్చినప్పుడు ఒకసారి మన టీం చూసుకోవాలి. మన టీంలో కనీసం 3 లీడర్స్, 3 సీనియర్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ 2 లెగ్గుల్లో అంటే ఒక లెగ్గులో ఒకరు, ఇంకొక లెగ్గులో ఇద్దరు. అదే నలుగురు అనుకోండి, ఒక లెగ్గులో ఇద్దరు, ఇంకో లెగ్గులో ఇద్దరు అని చెప్పేవాళ్ళం. నలుగురు ఉన్నా కూడా సూపర్ అన్నమాట. సో, మనం ఎస్‌సిడిగా కార్ ఫండ్‌లోకి వచ్చినప్పుడు మినిమమ్ ఒక 3 లీడర్స్ ఇన్ యువర్ 2 టీమ్స్ వాళ్ళు ఎల్‌పిబి అంటే లీడర్‌షిప్ ప్రొడక్టివిటీ బోనస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే వాళ్ళ ముగ్గురిని మీరు 20,000 తీసుకునేటట్టుగా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తే మీరు 60,000 తీసుకుంటారు ఫ్రెండ్స్. సో, కాబట్టి ఫిఫ్త్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం 20,000కి వస్తాము. తర్వాత మన టీమ్స్‌లో కొద్ది మందిని ముగ్గురు, నలుగురిని 20,000కి తీసుకొస్తాం. మన 60,000కి వస్తాం. నెక్స్ట్ స్టెప్ 60,000కి మీరు ముగ్గురిని తీసుకురాగలిగినట్లయితే 1,00,000 ప్లస్ అయితే గ్యారంటీగా తీసుకుంటారు.